ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి, ఒకటే పని, ఏం లేదు. కేసీఆర్ని తిట్టాలి, పాపం గడుపుకోవాలి తప్ప పంటలు ఎండగొట్టినారు, రైతు బందగా పెట్టినారు, రైతు బీమా 5 ఎకరాలకని రైతు బంధు 5 ఎకరాలని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పోయింది మీ అబ్బా సొత్తా? ఏమైంది ఇచ్చేదానికి మీ బాధ ఏమైంది? రైతుల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతులకు అండగా ఉండాలి, రైతు నిలబడాలి, రైతు అప్పులు తీరాలని మేము బడ్జెట్ నుంచి సంవత్సరానికి 15-16 వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం. టింగు టింగుమని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది. ఏం జరిగింది ఈరోజు? ఎందుకు మాయం చేసినారు? దాని ఎంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి? అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తూ ఉంటే అర్జాల బావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు, సార్ 20 రోజులైంది ధాన్యం తెచ్చి, ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదని చెప్పినారు. ఎందుకు వస్తూ ఉంది ఈ పరిస్థితి? ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను వడ్లు కొనని మొండికేస్తే నాతో సహా, ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ పండిస్తూ ఉంది, మీరు కొనాలి, ఇది న్యాయం అని చెప్పి వడ్లు కొనేపట్టట్టు చేసినాం. మద్దతు ధర 1 రూపాయి కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి.